అయ్యా, నాకు మీ పరిస్థితి అర్థమైంది. మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంతనే ఇవ్వండి అని చెప్పులు కొట్టుకునే అతను బదులిస్తాడు. దాంతో శ్రీనివాసుడు ఒక కాని అంటే పావలాలో 4వ వంతు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యా, ఒక్క నిమిషం, మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియదు, కానీ మీ చేతిలో డబ్బులు లేవని నాకు అర్థమైంది. నేను ప్రతిరోజు ఒక బాటసారికి శ్రీనివాసుని పేరు మీద భోజనం పెడుతుంటా, కాబట్టి మీరు నా ఆతిథ్యం స్వీకరిస్తే నేను మిక్కిలి సంతోషిస్తాను అని అంటాడు. అందుకు సరేనని శ్రీనివాసుడు భోజనానికి ఉపక్రమిస్తాడు. తన దగ్గరున్న భోజనంలో ముందు అతడికి పెట్టి మిగిలింది చెప్పులు కుట్టుకునే అతను పెట్టుకుని తినబోతుంటాడు. అప్పుడే మరో బాటసారి అక్కడికి వచ్చి బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉంటే పెట్టరా అని అడుగుతాడు. అందుకు ఆ చెప్పులు కుట్టుకునే అతను లేచి తాను తినాలనుకున్న భోజనాన్ని అతనికి ఇచ్చేస్తాడు. మరి కాసేపట్లో ఇంకో అతను అక్కడికి వచ్చి, చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, బాగా నీరసంగా దాహంగా ఉంది, కాస్త బొవుంటే పెట్టి పుణ్యం కట్టుకోండయ్యా అని అడుగుతాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని